హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మేము వెళ్ళిన 11 డేస్ ట్రిప్ ఫ్రమ్ బెంగుళూరు టు తిరువనంతపురం, అష్టముడి, కన్యాకుమారి, రామేశ్వరం, మదురై అండ్ రిటర్న్ టు బెంగుళూరు ట్రిప్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఈ ట్రిప్ వచ్చేసి ఒక 4 డేస్ ఏమో 3 ఫ్యామిలీస్ అయితే వెళ్ళాము. ఆ తర్వాత నుంచి మేము మాత్రమే వెళ్ళామన్నమాట. సో దానికోసం ఎర్లీ మార్నింగ్ 5కి అయితే స్టార్ట్ అయ్యాము బెంగుళూరులో. అండ్ అసలు నేను ఎప్పుడు కూడా ఫుడ్ అనేది ప్రమోట్ చేయను జనరల్గా. కానీ ఈ హోటల్లో అసలు బయట ఫుడ్‌లా లేదు. కర్ణాటక, తమిళ్ బోర్డర్ అనమాట ఇది. ఒక్కోసారి అలా కుదురుతుంది. టేస్ట్ మాత్రం చాలా బావుంది. తిని బయటకొచ్చాకైతే చిన్న వీడియో క్లిప్ అయితే తీశాననమాట. అండ్ మేము వెళ్ళే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి తిరువనంతపురం అనమాట టెంపుల్‌కి. అక్కడికి వెళ్ళడానికి మాకు బెంగుళూరు నుంచి 12 అవర్స్ పైనైతే పట్టిందనమాట. చాలా వరకు ఎక్కువ హైవేనే ఉంటది. చివర 80 కిలోమీటర్స్ మాత్రం సింగిల్ రోడ్ ఉంటదనమాట. అందుకే కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది. అండ్ ఈ వీడియోలో నేను జస్ట్ ప్లేసెస్ ఏ ప్లేసెస్‌కి వెళ్ళామో అనే గ్లింప్స్ మాత్రమే ఉంటుంది. ఆ ప్లేసెస్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా లాంగ్ వీడియోస్ అయితే వస్తాయి మన నెక్స్ట్ వీడియోస్‌లో. అలా వెళ్ళే దారిలో ఫస్ట్ అయితే ఈ మ్యూజియంకి అయితే వెళ్ళామన్నమాట. పొరునై మ్యూజియంకి. ఇది కొత్తగా అయితే పెట్టారు. అండ్ ఇది వచ్చేసి సమ్మర్‌లో అయితే వెళ్ళామన్నమాట. వేడైతే మామూలుగా లేదు. ట్రిప్ అయిపోయేసరికి ఫుల్ ట్యాన్ అయిపోయాము. అలా మొత్తానికి తిరువనంతపురం రీచ్ అయ్యేసరికి 6:15 అయితే అయిందనమాట. రోడ్ అంతా బాగుంటుంది. హైవేనే. చివర 80 కిలోమీటర్స్ తప్ప. అలాగే నెక్స్ట్ డే టెంపుల్‌కి అయితే వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ టెంపుల్‌లో కంపల్సరీ లేడీస్ అండ్ జెంట్స్‌కి కూడా డ్రెస్సింగ్ రూల్స్ అయితే ఉంటాయి. ప్యాంట్స్ అసలు వేసుకోకూడదు. జెంట్స్ అయితే కంపల్సరీ లుంగీనే. లేడీస్ ఒకవేళ డ్రెస్ వేసినా కూడా పైన లుంగీ లాంటిదైతే కట్టుకోవాలన్నమాట. అక్కడే ఇస్తారు వాళ్ళు. సో, ఖచ్చితంగా ఈ రూల్ అయితే ఫాలో అవ్వాలి. అండ్ కార్‌లో అయితే పార్కింగ్ కష్టం అవ్వచ్చు అని చెప్పి ఆటోలో అయితే వెళ్ళామన్నమాట ఇక్కడికి టెంపుల్ దగ్గరికి. ఇదొచ్చేసి తిరువనంతపురం టెంపుల్ అన్నమాట. ఇది ఒక ఎంట్రన్స్. అండ్ ఇక్కడ స్పెషల్ దర్శనానికి కూడా టికెట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే టైమింగ్స్ ఉంటాయన్నమాట. అన్ని టైమింగ్స్‌లోనూ కూడా టెంపుల్ ఓపెన్‌లో ఉండదు. లైక్ 2 అవర్స్ అట్లా ఓపెన్ చేస్తారు. మధ్యలో క్లోజ్ చేస్తారు. అలా అయితే ఉంటుంది. సో, టైమింగ్స్ తెలుసుకొని అయితే వెళ్ళాలన్నమాట. అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మేము అక్కడ లంచ్ చేసేసి అష్టముడి అనే ప్లేస్‌కైతే వెళ్ళాము. అండ్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మన నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. సో, ఫ్లోటింగ్ విల్లాస్ అవన్నీ కూడా అయితే విజిట్ చేసామన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ హౌస్. ఈ లైట్ హౌస్ వచ్చేసి తిరువనంతపురంకిను, జటాయుకి మధ్యలో అయితే ఉందన్నమాట. అండ్ ఈ ప్లేస్ ఒకటి చాలా బాగుంటుంది. ఇక్కడికి రీచ్ అవ్వడానికి మనకి ఈ రోప్ వేలా ఉంటుందన్నమాట. లేదంటే బై వాక్ కూడా వెళ్ళొచ్చు స్టెప్స్ పైన గూడా. అండ్ ఇది కూడా చాలా బాగుంది. అండ్ దెన్ దీని డీటెయిల్స్ కూడా ఫుల్ వీడియో అయితే చేశాను. అది వస్తుంది. చాలా బాగుంటుంది ఇది. ఇది ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అన్నమాట. అలాగే అక్కడ వరకు 3 ఫ్యామిలీస్ అని చెప్పాను కదా! అక్కడ వరకు 3 ఫ్యామిలీస్ కూడా వెళ్ళాము. ఇక్కడి నుంచి మొత్తం మేమిద్దరమే వెళ్ళామన్నమాట. ఇది యాక్చువల్‌గా అక్కడికక్కడ మేము సడెన్‌గా అనుకుని రిమైనింగ్ ప్లేసెస్‌కైతే వెళ్ళాము. సో, జటాయు నుంచి డైరెక్ట్‌గా కన్యాకుమారికైతే వెళ్ళామన్నమాట. 3 అవర్స్ జర్నీ అక్కడి నుంచి. రూమ్ అది కూడా బుక్ చేసుకున్నాం కార్‌లో ఉండగానే అక్కడికి వెళ్ళే లోపే. అండ్ ఈ రూట్ అంతా కూడా సింగిల్ రోడ్డే ఉంటుంది. కానీ చాలా బాగుంది రోడ్డు. అండ్ సీనరీస్ కూడా చాలా బాగున్నాయి. ఇది సింగిల్ రోడ్ అవ్వడం వల్ల ఎక్కువ టైం అన్నమాట. కిలోమీటర్స్ తక్కువే గానీ. అండ్ ఆ రోజు ఈవినింగ్ అయింది అక్కడికి వెళ్ళేసరికి. లైక్ ఒక 5:30 ఆర్ 6 అట్లా అయిందనమాట. కన్యాకుమారి రీచ్ అయ్యేసరికి. ఇక్కడ చూస్తున్నారు కదా! వెల్కమ్ టు కన్యాకుమారి అనేసి వచ్చింది. సో, ఫస్ట్ రూమ్‌కి వెళ్ళి లగేజ్ అక్కడ పెట్టేసి ఫస్ట్ వచ్చేసి వివేకానంద రాక్ దగ్గరికైతే వెళ్ళాము. ఇక్కడ నైట్ వ్యూ అనమాట ఇది. ఇక్కడ యాక్చువల్‌గా కంపల్సరీ ప్రతిరోజు కూడా లైట్ షో అయితే ఉంటుందనమాట. ఈవినింగ్. సో, 6 నుంచి నైట్ 10 వరకు అయితే ఉంటుంది లైట్ షో ఇట్లాగా. అండ్ ఇక్కడికి కూడా వెళ్ళొచ్చనమాట. ఫెర్రీలో అయితే వెళ్ళొచ్చు. ఇది మంచి ఎక్స్‌పీరియన్స్ అసల. ఇది ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట కన్యాకుమారిలో. సో, నేను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మన నెక్స్ట్ వీడియోస్‌లో అయితే చెప్తాను. సో, ఇంకా ఆ రోజు నైట్ ఈ ఒక్క ప్లేస్‌కి మాత్రమే వెళ్ళి డిన్నర్ చేసేసి రూమ్‌కైతే వెళ్ళిపోయామనమాట. అలాగే నెక్స్ట్ డేకి ఏంటి అనేది ప్లాన్ చేసుకోవడానికి వెళ్ళాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 కల్లా బయలుదేరి సన్‌రైజ్ పాయింట్‌కైతే వెళ్ళామనమాట. ఇక్కడంతా కూడా బై వాకే వెళ్ళాము. అంతా చిన్న ప్లేస్‌లోనే ఉంటాయి అన్నీ గూడా. అండ్ ఆ టెంపుల్‌కి వెళ్ళే దారిలోనే ఒక చిన్న టెంపుల్ కూడా అయితే ఉంటుందనమాట. సో, ఇదొచ్చేసి సన్‌రైజ్ పాయింట్. మనకి ఈ ప్లేస్ అనేది మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా కనిపిస్తదనమాట. సో, సన్‌రైజ్ పాయింట్ నుంచి వ్యూ అయితే ఇట్లా ఉంది. సన్‌రైజ్ పాయింట్ అని వెళ్ళామే గానీ, ఆ రోజు మేఘాలు ఉండటం వల్ల సరిగ్గా అయితే లేదనమాట వ్యూ. ఫుల్ క్రౌడీగా ఉందనమాట ప్లేస్ కూడా. అండ్ వెరైటీ ఏంటంటే అసలు మన తెలుగు వాళ్ళు లేని ప్లేస్ అంటూ ఉండదేమో అనిపిచ్చింది. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి ఇండియాలో ఏ మూలకి వెళ్ళినా సరే మన తెలుగు అనేది వినిపిస్తూనే ఉంటది.
కొన్ని ప్లేసెస్‌లో ఒక 40% ఉంటే, కొన్ని ప్లేసెస్‌లో అసలు 80% తెలుగే వినిపిస్తూ ఉంటుంది. సో, ఇక్కడ కూడా అంతే ఎక్కువ మంది తెలుగు వాళ్ళే ఉన్నారు. ఎక్కువ మంది అసలు ఏ ప్లేస్‌కి వెళ్ళినా గూడా తెలుగు మాత్రం వినిపిస్తూనే ఉంటదనమాట. అది మాత్రం పక్కా. మన వాళ్ళకే అన్ని పిచ్చులు గూడా ఉంటాయనుకుంటా. అలాగే నెక్స్ట్ అక్కడి నుంచి బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఒక చర్చ్‌కైతే వెళ్ళాము. ఇది కూడా చాలా ఓల్డ్ చర్చ్ అనమాట. సో, అది చూడటానికైతే వెళ్ళాము. అండ్ ఆ తర్వాత వివేకానంద రాక్ దగ్గరికి వెళ్ళడానికి ఫెర్రీలో అక్కడికైతే వెళ్ళామనమాట. అక్కడ ఒక గ్లాస్ బ్రిడ్జ్ అది కూడా ఉంటుంది. దాని డీటెయిల్స్ అన్నీ కూడా నేను సెపరేట్ వీడియోలో షేర్ చేస్తాను. టైమింగ్స్ ఏంటి, కాస్ట్ ఎంత అండ్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. అదయ్యాక ఇదొచ్చేసి తిరుపతి టెంపుల్ అనమాట. అక్కడికైతే వెళ్ళాము కన్యాకుమారిలో. అలాగే నెక్స్ట్ వచ్చేసి వాక్స్ మ్యూజియంకైతే వెళ్ళాము. ఆ వాక్స్ మ్యూజియంలో సెలబ్రిటీస్‌వి ఇట్లా వాక్స్ స్టాట్యూస్ అయితే ఉంటాయన్నమాట. 'రష్మిక మందనది' గూడా ఉందక్కడ. ఈ విజయ్ అలా కొంతమందివైతే ఉన్నాయన్నమాట. అండ్ ఇదొచ్చేసి ఒక హోటల్ నుంచి వ్యూ అండి. ఒక హోటల్ నుంచి పైన ఒక సెవెంత్ ఫ్లోర్ అనమాట ఇది. సో, అక్కడి నుంచి వ్యూ అయితే ఇట్లా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది గదా! ఈ ప్లేస్‌కే మార్నింగ్ వెళ్ళామన్నమాట. ఫెర్రీ అని చెప్తున్నాను కదా! సో, ఈ ప్లేస్‌కి తీసుకెళ్తారు. చూడండి ఎంతమంది జనాలున్నారో అక్కడ. సో, అక్కడి వరకు కూడా అయితే వెళ్ళొచ్చనమాట. అండ్ ఈ ప్లేస్ అంతా కూడా ఇక్కడ దీన్నీను ఇంకొక టెంపుల్ గూడా ఉంటుందక్కడ చిన్నది. వివేకానంద ఇదే ఉంటదనమాట. సో, అక్కడి నుంచి అక్కడికి ఒక గ్లాస్ బ్రిడ్జ్ అయితే పెట్టారు. అండ్ ఇదొచ్చేసి ఫెర్రీకి. ఆ ఫెర్రీకి లైన్ అనమాట ఇది. చూడండి చాలా తక్కువ మంది అయిపోయారు మధ్యాహ్నం అయ్యేసరికి. మేము బాగా ఎర్లీగా అయితే వెళ్ళామనమాట. మోస్ట్‌లీ ఫస్ట్ ట్రిప్‌లో అయితే వెళ్ళాము మేము. సో, ఎర్లీగా వెళ్ళడం వల్ల చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోయింది. లేట్ అయ్యే కొద్దీ ఏంటంటే ఎండ ఎక్కువయ్యే కొద్దీ అది ఫుల్ కాళ్ళు కాలిపోతూ ఉంటే ఇక్కడేమో చెప్పులైతే అలో చేయరనమాట. సో, మీరు గనక కన్యాకుమారి వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. మంచి ఎక్స్‌పీరియన్స్. అండ్ ఇదిగోండి ఇదే ఆ టెంపుల్ అనమాట. సో, ఇక్కడ మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు, హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ వరకు అయితే స్పెండ్ చేయొచ్చు. మళ్ళీ రిటర్న్ ఫెర్రీలో అయితే వచ్చేసేయొచ్చనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆ ప్లేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి వెట్టికొట్టై ఫోర్ట్. సో, ఇది కూడా ఈ ఫోర్ట్ ఒకటి బానే ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఏ ప్లేస్‌కి వెళ్ళినా కూడా సముద్రం పక్కనే ఉన్నట్టుగా ఉంటాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి లైట్ హౌస్‌కి వెళ్ళాం. లైట్ హౌస్ వ్యూ అయితే అసలు సూపర్‌గా ఉంది. నేను ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. ఆ లైట్ హౌస్ అయిపోయిన తర్వాత ఇక్కడ చిన్న ఎగ్జిబిషన్ లాగా అయితే పెట్టారనమాట. స్వామి వివేకానంద గారి జర్నీ అంతా కూడా మనకి ఇక్కడైతే ఉంటుంది. పోస్టర్స్ రూపంలో అయితే ఉంటదనమాట. అలా మొత్తానికి కన్యాకుమారి ట్రిప్ అయితే అయిపోయింది. సో, కన్యాకుమారి నుంచి నెక్స్ట్ రామేశ్వరం అయితే వెళ్తున్నాము. ఇదొచ్చేసి 7 అవర్స్ జర్నీ అండి. ఇది చాలా ఇబ్బందిగా అనిపించింది. అసలు ఆ రోజైతే ఏసీ కూడా పనిచేయలేదు కార్‌లో. ఫుల్ ఎండగా ఉంది అసల. ఆఫ్టర్‌నూన్ అయితే అయిందనమాట అక్కడికి వెళ్ళేసరికి. రోడ్డు మొత్తం సింగిల్ రోడ్డే ఉంటది. కానీ చాలా బావుంటది రోడ్డు మాత్రం. ఏ ప్రాబ్లమ్ ఉన్నా అసలు ట్రాఫిక్ ఉండదు, ఏముండదు. అండ్ మొత్తానికి అక్కడికి రామేశ్వరం వెళ్ళే దారిలో ఒక టెంపుల్‌లో అయితే ఆగామనమాట. తిరునెల్వేలిలో నెల్లియప్ప టెంపుల్ అని చెప్పి చాలా బావుందసలు టెంపుల్ మాత్రం. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ అది. అది మధ్యలో దారిలో అయితే వస్తదనమాట. యాక్చువల్‌గా దారి కాదు. మేము కావాలని అయితే వెళ్ళాము. కొంచెం రూట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో, ఫస్ట్ అక్కడికి వెళ్ళి రామేశ్వరంకైతే స్టార్ట్ అయిపోయామనమాట. అండ్ ఇక్కడి నుంచి మనం వెళ్ళే దారిలో పాంబన్ బ్రిడ్జ్ అసలు చాలా బావుంది. అది నేను మీకు మన నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను. అండ్ ఇక్కడ మేము డైరెక్ట్‌గా రామేశ్వరంలో డైరెక్ట్‌గా లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ధనుష్కోడి ఉంటది కదా! సో, అక్కడికైతే వెళ్తున్నామనమాట. ఇదొచ్చేసి స్టార్టింగ్ అక్కడికి. సో, ఆ వెహికల్స్ వెళ్తా ఉన్నాయి కదా! అవన్నీ రిటర్న్ వస్తున్నాయన్నమాట. సో, అదయిపోయిన తర్వాత కోదండరామ టెంపుల్ అని చెప్పి ఒకటుంటుందిక్కడ. ఈ ప్లేస్ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ రావణుడిని చంపాక రాముడు విభీషణుడికి పట్టాభిషేకం చేసిన ప్లేస్‌గా అయితే నమ్ముతారనమాట. అలాగే అక్కడి నుంచి నెక్స్ట్ లైట్ హౌస్ రామేశ్వరంకైతే వెళ్ళాము. అది కూడా వ్యూ చాలా బావుంది. అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్‌లో. అలాగే ఇది రామేశ్వరం మెయిన్ టెంపుల్. ఇది కూడా ఒక జ్యోతిర్లింగం అనమాట. టెంపుల్ మాత్రం అసలు టెంపుల్ ఆర్కిటెక్చర్ మామూలుగా లేదు. అలాగే నెక్స్ట్ రోజు కలంగర్ హౌస్‌కైతే వెళ్ళామనమాట. ఆ తర్వాత మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి రామర్ పాదము. అది కూడా ఒక టెంపుల్. అండ్ అక్కడి నుంచి ఇంకో టెంపుల్‌కి వెళ్ళే దారిలో ఇదైతే కనిపించింది. ఇదొచ్చేసి ఆకాశవాణి టవర్. ఇది 1060 ఫీట్ హైట్‌లో అయితే ఉంటుంది. ఇండియాలోనే హైయెస్ట్ టవర్ అట ఇది. ఇది మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా కనిపిస్తూ ఉంటది. అక్కడెక్కడో లైట్ హౌస్ ధనుష్కోడి దగ్గర నుంచి చూసినా కూడా మనకి ఇదైతే కనిపిస్తూ ఉంటదనమాట. సో, అంత విజిబుల్‌గా అయితే ఉంటది. అంత హైట్‌గా అయితే ఉంటుంది. సో, ఇండియాలోనే హైయెస్ట్ టవర్ అంట ఇది.
రామర్పాదం టెంపుల్‌కి దగ్గరలో అయితే ఉంటుంది. సో, మేము ఇక్కడ రామర్పాదం టెంపుల్ నుంచి పంచముఖి హనుమాన్ టెంపుల్‌కి అయితే వెళ్తున్నామనమాట. అక్కడేంటంటే ఫ్లోటింగ్ రాక్స్ కూడా ఉన్నాయి. నిజంగా ఫ్లోట్ అవుతున్నాయి వీడియోలో. అంటే ఈ రామ్ సేతు కట్టడానికి యూజ్ చేశారని చెప్తూ ఉంటారు కదా! సో, అదనమాట. అక్కడ వీడియో అయితే అలౌడ్ లేదు. నేను అక్కడ వీడియో అయితే తీయలేదు. 'రామ్ సేతు' అని చెప్పి మనకొక హిందీ మూవీ ఉంది. అది తెలుగులో గూడా ఉంది. చాలామంది చూసే ఉండొచ్చు. ఆ మూవీ నాకు చాలా నచ్చుతుందది. అది చూసాక భలే ఎక్సైటెడ్‌గా అనిపించిందనమాట. సేమ్ అవే రాక్స్‌ని ఇక్కడ కూడా డిస్‌ప్లే అయితే చేశారు. ఫ్లోట్ అవుతూ ఉన్నట్లు కూడా ఉంది. అదైతే నేను వీడియో తీయలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవే అనమాట ఆ రాక్స్. ఫ్లోటింగ్ రాక్స్ ఇవి. అలాగే అక్కడి నుంచి నెక్స్ట్ కలాంగర్ మెమోరియల్ దగ్గరికైతే వెళ్ళాము. నిజంగా మెమోరియల్ అంటే ఇలాగే ఉండాలి అంతలా ఉంది. ఇలా పాపులర్ పర్సన్ మెమోరియల్ చాలా ఉంటాయి. కానీ ఇది చాలా బావుంది. అసలు వాక్స్ స్టాట్యూస్‌తో సీన్స్ పెట్టారు. అండ్ లైఫ్ స్టోరీ అండ్ అతని అచీవ్‌మెంట్స్ అన్నీ డిస్‌ప్లేలో అయితే ఉంటాయన్నమాట. మోస్ట్‌లీ అన్ని ప్లేసెస్ అయిపోయి రామేశ్వరంలో నెక్స్ట్ డే మదురైకైతే స్టార్ట్ అయ్యాము. అండ్ అక్కడి నుంచి 3 అవర్స్ అయితే జర్నీ అయితే ఉంది. మళ్ళీ పాంబన్ బ్రిడ్జ్ పైనుంచి అయితే వెళ్తామన్నమాట. చాలా బావుంటుంది. లైఫ్‌లో ఒక్కసారైనా చూడాలి ఇలాంటివి. ఇవన్నీ కూడా చాలా టైమ్ టేకింగ్ జర్నీస్ అండ్ ట్రాఫిక్ కూడా బానే ఉంటుంది. అండ్ కొంచెం టైం గూడా ఎక్కువే పట్టాయి ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా మేము ప్లాన్ చేసుకుని ఏ ప్లేస్‌కి ఆ ప్లేస్‌కి ఏమేమున్నాయి చూడ్డానికి అండ్ రూమ్స్ అవి గూడా ముందే చూసుకొని వాళ్ళకి కాల్ చేసైతే బుక్ చేసుకుంటూ అలా అయితే వెళ్ళామనమాట. ఈ ట్రిప్ మాత్రం నాకు చాలా నచ్చింది. రకరకాల మనుషులు, మంచి మంచి ప్లేసెస్, మంచి మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే అయ్యాయి. సో, ఈ పాంబన్ బ్రిడ్జ్ గురించి కూడా మన నెక్స్ట్ వీడియోస్‌లో ఇంకా క్లియర్ వీడియోస్ కూడా తీశాను. అవన్నీ గూడా వస్తాయి. ఇవన్నీ కూడా రిటర్న్ వెళ్ళేటప్పుడు. అదేంటంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తా ఉంటదనమాట. కానీ మనం అక్కడ ఆగితే ట్రాఫిక్ ఆగిపోతుంది గదా! సో, చిన్నగా వీడియో క్లిప్ అయితే తీసుకుని ఆ వాటరు అది అండ్ ఆ వాటరు పైన స్కై ఆ కలరు ఇదంతా చూడ్డానికి అసలు 2 కళ్ళు చాలవు అన్నట్లయితే ఉంటదనమాట ఈ పాంబన్ బ్రిడ్జ్ అయితే గనక. అలా మొత్తానికి మళ్ళీ మదురైకైతే స్టార్ట్ అయ్యాము. పాంబన్ బ్రిడ్జ్ దగ్గర కొంతసేపు ఆగిన తర్వాత అండ్ మదురై వెళ్ళే దారిలోనే ఒక మ్యూజియం అయితే ఉందనమాట. కీలాడి మ్యూజియం అని చెప్పి. సో, అక్కడికైతే వెళ్ళాము. సో, ఇవన్నీ గూడా మేము ముందే రూట్స్ అయితే చూసుకుంటాము. అంటే మనకి ఆ ప్లేస్ ఎటునుంచి వెళ్తే ఈజీగా ఉంటది ఏంటి అనేది ముందు అవన్నీ గూడా చూసుకొని అలా అయితే ట్రిప్ అయితే ప్లాన్ చేసుకుంటామనమాట. సో, ఆ విధంగా మనకి ఈ మదురై వెళ్ళే ముందే ఒక 11 కిలోమీటర్స్ ముందే అయితే ఉంటదనమాట ఈ మ్యూజియం. సో, ఆ కిలాడి మ్యూజియం దగ్గరకైతే వెళ్ళాము ఫస్ట్. ఆ మ్యూజియం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మదురైకైతే వెళ్ళిపోయాము. రూమ్ దగ్గరకైతే వెళ్ళిపోయామనమాట. ఆ వెళ్ళే దారిలోనే ఇక్కడ వండియూర్ మరియమ్మన్ తెప్పగొలం అని చెప్పి ఉంటుంది. ఇలా మొత్తం చుట్టూ వాటర్ అండ్ మధ్యలో టెంపుల్ అయితే ఉంటదనమాట. అండ్ ఇది అయిపోయిన తర్వాత తిరుమలై నాయక్కర్ ప్యాలెస్‌కైతే వెళ్ళాము. ఇక్కడ మూవీ సాంగ్స్ అవి కూడా తీశారు ఆల్రెడీ. కొన్ని మూవీ సాంగ్స్. ఇది కూడా చాలా బావుంటుంది యాక్చువల్‌గా. చాలా పెద్ద పెద్ద స్తంభాలు ఉండి, చాలా బాగా లావుగా గూడా ఉంటాయన్నమాట ఈ స్తంభాలు కూడా. చూడ్డానికి చాలా బావుంటుంది ఇది ప్యాలెస్. కాపోతే దీన్నసలు మెయింటైన్ చేయట్లేదు. సరిగ్గా మెయింటైన్ చేస్తే ఇంకా బావుంటుంది. అలాగే ఆ తర్వాత లంచ్ అది చేసేసిన తర్వాత ఈవినింగ్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కైతే వెళ్ళాము. ఇది కూడా ఓల్డ్ టెంపుల్ అండ్ మంచి ఆర్కిటెక్చర్ అయితే ఉంటుంది. మదురై వెళ్తే కంపల్సరీ వెళ్ళాల్సిన టెంపుల్ ఇది. సిటీకి కొంచెం దూరంగా ఉంటది ఈ టెంపుల్. అలాగే ఆ రోజు ఈవినింగే మీనాక్షి టెంపుల్ దర్శనం కూడా చేసుకున్నాము. దర్శనం అయ్యేసరికి నైట్ 10 అయితే అయింది. ఆ రోజు ఫుల్ రెయిన్ అనమాట. ఇంక వీడియో అది కూడా ఏం షూట్ చేయలేదు ఆ టెంపుల్‌ని. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ అజ్గర్ కోవిల్‌కైతే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళే దారిలో ఇలా టెంపుల్‌కి సంబంధించిన రథాలు డెకరేట్ చేసైతే కనిపించాయి. ఎందుకంటే ఆ రోజుకి 4 డేస్ ముందు కళ్యాణం అయితే జరిగిందనమాట. సో, ఈ జాతర వచ్చేసి ఒక 10 డేస్ అట్లా జరుగుతుందట మదురైలో. అసలు ఆ 10 డేస్ ఇంకా దర్శనం అవ్వడానికి కూడా చాలా కష్టంగా ఉంటుందట. సో, ఆ దర్శనం అవ్వడం వల్ల ఇవన్నీ కూడా ఇలా డెకరేట్ చేసైతే ఉన్నాయి. అండ్ మదురై టెంపుల్ మాత్రం చాలా బావుంది. మనకి 'అర్జున్' మూవీలో ఉంటుంది కదా సెట్ సేమ్ ఈ టెంపుల్ సెట్టే వేశారనమాట. అండ్ అలాగే ఇదొచ్చేసి అజ్గర్ కోవిల్. అదయిపోయాక నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి గాంధీ మెమోరియల్ మ్యూజియం అనమాట. అక్కడికైతే వెళ్ళాము. సో, అది గూడా బావుంది. కాపోతే మేము వెళ్ళిన రోజు క్లోజ్‌లో ఉంది. కానీ అది క ఇది జరుగుతుందట. అక్కడే ఇంకోటి గూడా ఉంటుంది. ఇంకో చిన్న మ్యూజియం కూడా ఉంటుంది. పక్కన చిన్నగా అయితే అరేంజ్ చేశారనమాట. సో, వాటి డీటెయిల్స్, ఎంట్రీ కాస్ట్ లాంటివన్నీ నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను. అలాగే అక్కడి నుంచి మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి సమన్నార్ హిల్స్‌కైతే వెళ్ళాము. ఇది ఒక హిల్ అనమాట. దాని పైన జైన్ కార్వింగ్స్ అయితే ఉంటాయి. ఇంకా ఆ రోజుకి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మళ్ళీ
రిటర్న్ టు బెంగుళూరు అనమాట. సో ఇది మా 11 డేస్ ట్రిప్ అనమాట. అనుకోకుండా చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసాము. మొత్తం 32 ప్లేసెస్ అయితే కవర్ చేసామన్నమాట. వాటిల్లో 23 ప్లేసెస్ గురించి క్లియర్ డీటెయిల్స్‌తో వీడియోస్ అయితే చేశాను. అవన్నీ వీక్లీ ఒకటైతే వస్తూ ఉంటాయన్నమాట వీడియోస్. రీయూజ్డ్ అని ఒక ఇష్యూ అయితే ఉంది యూట్యూబ్‌లో. అంటే మనం ఒకటే వీడియోని రిపీట్ చేస్తే గనక రీయూజ్డ్ అనేది వస్తదనమాట. సో అందుకే నేను వీడియోస్ అన్ని సెపరేట్ వీడియోస్‌లో పెట్టడానికి ఇందులో కొన్ని ప్లేసెస్‌కి ఇమేజెస్ మాత్రమే యాడ్ చేశాను. కొన్నేమో 2 వీడియోస్ షూట్ చేశాను. సో దట్ రెండిట్లో పెట్టుకోవచ్చని. కొన్నిట్లో కుదరక నేను ఒకటే వీడియో షూట్ చేశాననమాట. సో అందుకే మీకు కొన్ని ఇమేజెస్ మాత్రం పెట్టి చూపించాను. అండ్ ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. మన నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా వీక్లీ ఒకటైతే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మేము చూసింది మొత్తం 32 ప్లేసెస్ అయినా కానీ 23 ప్లేసెసే చూపించడానికి రీజన్ ఏంటి అంటే కొన్ని ప్లేసెస్‌లో లైక్ వీడియో అలో చేయకపోవడం లాంటివైతే ఉంటాయి కదా! సో అలాంటి ప్లేసెస్ అవి కుదరవు కాబట్టి నేను వీడియోస్ తీసిన ప్లేసెస్ అండ్ వాటికి చెప్పాల్సిన స్టోరీ కూడా ఉంటదనమాట. బ్యాక్ స్టోరీ ఏంటి అనేది. సో అవన్నీ కూడా నేను వీడియోస్ అయితే చేస్తాను. మన నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా అవే వస్తాయి. ఇది మొత్తం కూడా మేము వెళ్ళిందొచ్చేసి మొత్తం కార్‌లోనే. మాకు మొత్తం పెట్రోల్‌కి, రూమ్స్‌కి మొత్తం హోల్ ట్రిప్ కాస్ట్ వచ్చేసి 70,000 అయితే అయ్యిందనమాట. అండ్ ఆ క్లబ్ మహేంద్ర గురించి వాటిలి గురించి కూడా నేను ఆ వీడియోలోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మేము ఎలా వెళ్ళాము, కాస్ట్ ఎంత అయింది, ఏంటి అనేది మొత్తం క్లియర్ డీటెయిల్స్ అయితే వీడియోస్ అయితే వస్తాయి.